మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాగ్దానము. నా యందు నిలిచియుండుడి, నేను మీ యందు నిలిచియుందును. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ ప్రభువు చెప్తున్నటువంటి మాట, నా యందు మీరు నిలిచియుండుడి. నా యందు నిలిచియుండుట అనగా అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఏ బోధలైతే చేశారో, అనగా మానవుడు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, తన తోటి వారి పట్ల ఎలా ఉండాలి, తన యొక్క సహోదరుల పట్ల ఎలా ఉండాలి అని బోధించారో, అలాగే ఆయన చెప్పినటువంటి పాపక్షమాపణ, రక్షణ, నిత్యజీవము అనేటువంటి వాటి విషయమై ఏ మాటలైతే ప్రభు చెప్పారో దాని ప్రకారము మనము జీవించటమే ఆయన యందు నిలిచి ఉండుట ప్రియులారా. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి, ఆయన చెప్పినటువంటి ఉపమానాల ద్వారా చెప్పినటువంటి బోధల యందు మనం లక్ష్యం ఉంచి దాని ప్రకారము మన జీవితాలను సరిచేసుకుంటూ ఎవరైతే నడుస్తూ ఉంటారో వారితో నేను ఉంటాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి మీరు నా యందు నిలిచి ఉంటే నేను కూడా మీతో ఉంటాను అని అంటాడు. ప్రభువే మనతో ఉంటే మనకు ఏ కొదువ ఉండదు ప్రియులారా. ఎందుకనంటే ఆయన సమస్తాన్ని కూడా సృజించినటువంటి వాడు. తన మాట చొప్పున కలుగును గాక అనగానే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమును కూడా కలిగినట్లుగా ఆది కాండములో మనం గమనించవచ్చు. కాబట్టి అటువంటి సమస్తాన్ని సృష్టించిన కలిగించినటువంటి దేవుడే మనతో ఉంటే మనకు ఏది కూడా కొదువ ఉండదు. అందుకనే దావీదు భక్తుడు తన యొక్క 23వ కీర్తనలో వ్రాస్తూ, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని అంటాడు. అవును, ఆయనతో ఉంటే పచ్చిక బయలలో నన్ను పరుండజేస్తాడు అని అన్నాడు. అనగా శ్రేష్టమైనటువంటి వాటితో, ఫలములతో, శ్రేష్టమైనటువంటి ఈవులతో, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో ప్రభు మనల్ని నింపుతూ ఉంటాడు పిల్లరా. అయితే ఆ శ్రేష్టమైనవి ఏమిటి అంటే, ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మాత్రమే కాదు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలతో కూడా ప్రభు మనల్ని నింపుతూ ఉంటాడు పిల్లలు. కాబట్టి ఆయన యందు మనము నిలిచి ఉంటే ఆయన కూడా మనతో ఉంటాడు. ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు అని వాక్యం సెలవుస్తుంది. దానికి ఉదాహరణగా ఒక ద్రాక్ష వల్లిని ప్రభు మనకి చూపిస్తున్నాడు. ద్రాక్ష ఏ విధంగా అయితే ఫలభరితంగా ఉంటుందో, అనగా గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తుందో, అలాంటి ఫలభరితమైనటువంటి జీవితము ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో వారికి నేను ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు పిల్లలు. అంతేకాదు, కానీ ఆయన ఇస్తున్నటువంటి, అనగా ఆయన కార్చినటువంటి అమూల్యమైనటువంటి రక్తం ద్వారా మనకు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను ప్రభు మనకిస్తున్నాడు. అనగా పాపక్షమాపణ, రక్షణ, మరణము లేనటువంటి జీవితము, నిత్య జీవము అనేవి ప్రభు మనకిస్తున్నాడు. కాబట్టి మనము ఈ లోక సంబంధమైనటువంటి తాత్కాలికమైనటువంటి సుఖభోగాల నిమిత్తమై మనము లోకాన్ని అనుసరించకుండా, లోకాశలను త్యజించి, ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఈ లోకంలో మనం ఉండేది కొద్ది కాలమే అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా లోకం వైపు చూడకుండా గనక మనం ఉన్నట్లయితే, దేవుడు ఏ కట్టడలనైతే, ఏ నియమ నిబంధనలైతే, ఏ బోధలైతే మనకు బయలుపరిచారో ఆ బోధల ప్రకారం మనం జీవించినప్పుడు ఆశీర్వాదమయమైనటువంటి జీవితంలో మనం జీవిస్తాం పిల్లరా. కాబట్టి ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు, ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో నేను కూడా వాని యందు నిలిచి ఉంటాను. ఆయనే మనకు తోడుగా ఉంటే సమస్తమును కూడా మనకి సాధ్యపడుతుంది పిల్లరా. కాబట్టి ఇది నా వాక్య ధ్యానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనము దేవుని యందు నిలిచి ఉంటున్నామా, లేదంటే లోకాన్ని పరిపాలించేటువంటి సాతాను యందు నిలిచి ఉంటున్నామా? లోకానుసారమైనటువంటి ఆశలను నెరవేర్చుకుంటూ ఉంటున్నామా, లేదంటే లోకానుసారమైనటువంటి ఆశలను వదిలిపెట్టి దేవుని వైపు చూస్తూ దేవుని కట్టడలను మనం అనుసరించేటువంటి వారుగా ఉంటున్నామా లేదా అనేది మనలను మనము పరిశీలించుకోవాలి పిల్లల. ఒకవేళ దేవుని కట్టడల బట్టి మన జీవితాలు లేకపోతే ఫలభరితమైనటువంటి జీవితము మనలో ఉండదు అనేటువంటి సత్యాన్ని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ లోకానుసారమైనటువంటి జీవితం కనుక మనలో ఉంటే ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, నాలో ఉన్నటువంటి లోకానుసారమైనటువంటి జీవితము, నాలో ఉన్నటువంటి నీ యందు నిలిచి ఉండలేనటువంటి జీవితము నాలో నుంచి తొలగించి నన్ను సరిచేసి మీ ఆజ్ఞలను నేను నెరవేర్చేవాడిగా, మీ ఆజ్ఞల ప్రకారం నేను జీవించేవాడిగా నన్ను సిద్ధపరచు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడిగా, వారికి కావలసినటువంటి సమస్తమును కూడా అనుగ్రహించేటువంటి దేవుడిగా, ఆయనే మనకు తోడుగా ఉండేటువంటి దేవుడిగా ఉంటున్నాడు పిల్లరా. నీ కష్టమైన, శ్రమైన, నష్టమైన,
వేదనాభరితమైనటువంటి జీవితమైనా ఆయన వదిలిపెట్టడు. కానీ నువ్వు చేసినటువంటి ప్రార్థనను బట్టి అన్నిటినీ కూడా తీసివేసి నిన్ను ఫలింపచేసేటువంటి స్థితిలో ప్రభు ఉంటున్నాడు. కాబట్టి ఆయన వాక్య ప్రకారం జీవితం, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం సొంతం చేసుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, ఇదిగోనైనా మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. మీ యందు నిలిచి ఉన్నవాడే ఫలిస్తాడని మీ వాక్యము సెలవిస్తుంది నాయన. మాలో ఉన్నటువంటి నాయన లోకానుసారమైనటువంటి ఆశలను తీసివేసుకొని నాయన మీ యందు ఫలించేటువంటి వారుగా, మీ మాటలను ప్రకారము మేము జీవించే వారుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.